రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎటు చూసినా నీరే ఉండడంతో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. అయితే తమ్ముడికి రాఖీ కట్టాలని భావించిన సరిత గద్వాల నుంచి మానవపాడుకు బయలుదేరింది. మానవపాడు చుట్టూ వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన మార్గంలో అండర్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర నీళ్లు నిల్వ ఉండడంతో గ్రామం జల దిగ్బంధంలో ఉండిపోయింది. గ్రామానికి వెళ్లడానికి దారి లేదు. 20 అడుగుల ఎత్తులో ఉన్న అండర్ రైల్వే బ్రిడ్జ్ గోడపై నడుచుకుంటూ గ్రామానికి వెళ్లి ఎట్టకేలకు తమ్ముడికి రాఖీ కట్టింది. మేము గద్వాల నుంచి వస్తున్నాము. రాఖీ కట్టడానికి మానపాడికి వెళ్ళడానికి వస్తే ఇక్కడ రైల్వే ట్రాక్ కింద వాటర్ చాలా ఉన్నాయి. బ్రిడ్జి కింద ముసలి వాళ్ళు అట్లా వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. మాకు కూడా ఇబ్బంది అయింది. నడవలేక బ్రిడ్జి పై నుంచి వస్తున్నాము. కింద పోవడానికి రాదు. ప్రత్యేకంగా వచ్చినాం రాఖీ కట్టడానికి. ఇబ్బందిగా అవుతుంది ఇక్కడ మాకు. అంతేనా? నా పేరు సరిత. మేము గద్వాల నుంచి వస్తున్నాము రాఖీ కట్టడానికి.